ఏదైనా మన మంచికే అనుకోవాలి. 4 డేస్ అయితే నువ్వు చనిపోయేదాన్ని. మ్యారేజ్ అయిన 6 మంత్స్‌కే ఇలా అవ్వడము నా బ్యాడ్ లక్. ఇది అసలు నిజమా? అబద్ధమా? ఒకేసారి 5థ్ స్టేజ్‌కెళ్ళిపోయింది. అందరూ ఒకటే మాట చెప్పారు. నా వల్ల ఒకరు బాధపడడం నాకు అస్సలు నచ్చదు. ఏదో ఒక చిన్న హోప్ ఉండేది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో మీరు చూసారు కదా, నేను హాస్పిటల్ అంటే నా కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని ఎలా తెలిసింది, హాస్పిటల్లో ఏం జరిగింది అనేసి. డాక్టర్ ఇలా చెప్పిన తర్వాతకి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చాము అనేసి చెప్పాం కదండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతకి అసలు చాలా అంటే చాలా ఆలోచించాము. అసలు ఇలా ఎందుకు జరిగింది. మా ఇంట్లో అందరికంటే నేనే చాలా యాక్టివ్గా ఉంటా. అలాంటిది నాకు ఇలా అవ్వడము మా ఫ్యామిలీ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారు. మా నాన్న కూడా అసలు మన ఇంట్లో అందరికంటే నువ్వే యాక్టివ్గా ఉంటావు, ఇలా ఎందుకైంది, నీకే ఎందుకైంది అనేసి అన్నారు. ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఫాస్ట్గా చేసుకునేది, ఏదైనా కానీ యాక్టివ్గా చాలా బాగా ఉండేది నేను. అలాంటిది నాకు ఇలా అవ్వడం ఏంటో అసలు అర్థం కాలేదు. అసలు ఇది నిజమా అబద్ధమా అనేసి మేము వేరే డాక్టర్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలనేసి మాకు తెలిసిన సీనియర్స్ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాము. అందరూ ఇలానే అన్నారు, ఇంకా నువ్వు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోక తప్పదు అది అనేసి. మరి రీజన్ ఏంటి, ఎందుకు ఇలా అయింది అనేసి అడిగితే ఎవరైనా సరే స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఒకేసారి హై బీపీ అయి ఉండొచ్చు అనేసి చెప్పారు. నాకు యాక్చువల్గా నన్ను అందరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వేమైనా మెడిసిన్ యూజ్ చేసావా, ఇంజెక్షన్స్ ఏమైనా వేసుకున్నావా అనేసి అడిగారు. కానీ నాకు అసలు నేను మెడిసిన్స్ ఏం యూజ్ చేయలేదు, ఇంజెక్షన్స్ అసలు ఏం వేసుకునేది కాదు. మీకు ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. నాకు కోల్డ్ ఫీవర్ అయినా కానీ నేను ఇంట్లో ఉన్న వాటితోటే కషాయం చేసుకొని తాగి తగ్గించుకునేదాన్ని అనేసి చెప్పిన. ఇంజెక్షన్స్ ఎందుకు వేసుకునేది అంటే, నాకు ఇంజెక్షన్స్ అంటే ఫుల్ భయం ఉండేది. అందుకే నేను ఇంజెక్షన్స్ కూడా ఎప్పుడు వేసుకోలేదు. నాకు ఇంతకుముందు కిడ్నీలో స్టోన్ ఉంది. నాకు ఇంటర్లో ఉన్నప్పుడు కిడ్నీలో స్టోన్ ఉండి పెయిన్ వచ్చిందనేసి చెప్పారు. అప్పుడు ఆ కిడ్నీ స్టోన్ కూడా పడిపోయింది. నాకు తర్వాతకి స్కానింగ్ చేస్తే కిడ్నీ స్టోన్ కూడా లేదు అనేసి చెప్పారు. అందుకే ఇంకా నేను నార్మల్గా ఉండేది, కానీ బాగానే ఉండేది. సడన్గా ఇలా అయింది. ఇంకా డాక్టర్స్ అన్నారు, ఇంకా నీ బ్యాడ్ లక్ అమ్మా అనేసి చెప్పారు. నీకు ముందు సిమ్టమ్స్ ఇలా ఏం రాలేదా అనేసి కూడా అడిగారు. నాకు ముందు సిమ్టమ్స్ కూడా అసలు ఏం లేవు. నాకు ఈ సిమ్టమ్స్ ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు, సిమ్టమ్స్ ఇలా వచ్చాయి అనేసి క్లియర్గా చెప్పాను. ఆ సిమ్టమ్స్ కూడా నాకు 1 మంత్లోనే ఆ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా డాక్టర్స్ అన్నారు, నీకు కొంతమందికి 2nd స్టేజ్లో తెలుస్తాయి సిమ్టమ్స్ వస్తాయి, 4th స్టేజ్లో సిమ్టమ్స్ తెలుస్తాయి, నీకు డైరెక్ట్ 5th స్టేజ్లోనే సిమ్టమ్స్ తెలిసినమ్మా. ఇంకా కొంతమందికి అయితే అసలే సిమ్టమ్సే తెలియవు, సిమ్టమ్స్ తెలియకుండానే డెడ్ అయిపోతారు. డెడ్ అయిపోయిన తర్వాతకి వాళ్ళకి ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, అందుకే చనిపోయారు అని తెలుస్తుంది. ఇంకా నీ లక్ 5th స్టేజ్లో అనే సిమ్టమ్స్ వల్ల తెలిసింది. ఇంకా 4 డేస్ అయితే ఇంకా నువ్వు ఇట్లా కనబడేదానివి కూడా కాదు, అంత ఎమర్జెన్సీ అయిపోయింది నీకు అనేసి చెప్పారు. అంత ఎమర్జెన్సీగా అసలు నాకే రావడం ఏంటి, ఇలా ఎందుకైంది నాకు అనేసి చాలా ఏడ్చాము, బాధపడ్డాము. అసలు చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాను, చాలా డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళాము. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమైనా సరే ఇంకా నువ్వు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోక తప్పదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనేసి అన్నారు. డాక్టర్స్ కూడా నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదమ్మా, అందుకే ఇలా కావచ్చు అనేసి అన్నారు. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం అనేసి అంటే, నాకు మ్యారేజ్ అయిన 6 మంత్స్కే నాకు ఇలా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. సో అందుకన్నారు ఏమో, కానీ మేము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనే టైంకి నాకు ఇలా అయిపోయింది. నిజంగా ఇది నా బ్యాడ్ లక్కే, కానీ ఏదైనా కానీ ఇంకా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలని అనుకున్నా. ఇంకా లాస్ట్కి యశోదలో తెలిసిన డాక్టర్ ఉంటే ఇంకా అందులోనే డైలీ డయాలసిస్ చేసుకునేది నేను. ఆ డయాలసిస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ టైం నన్ను డాక్టర్ డయాలసిస్ యూనిట్కి తీసుకెళ్ళండి. అది చూడగానే నాకు అసలు చాలా ఏడుపు వచ్చింది. ఏంటి డయాలసిస్ అంటే ఇదా, మన బ్లడ్ మనమే చూడాలి, అసలు ఈ బ్లడ్ అంత ఏంటి, ఇదేంటి అదనేసి మస్తు అసలు చాలా అంటే చాలా బాధపడి చాలా ఏడ్చిన. నాకెందుకు ఇలా అయిందని ఏడవని రోజే అస్సలు లేదు. పెళ్ళికి ముందే ఇలా ఉంది అని తెలిసినా బాగుండు, మా వారైనా హ్యాపీగా ఉండేది, నేను మ్యారేజ్ చేసుకొని తనని ఇబ్బంది పెట్టడం అయింది అనేసి అలా బాధపడ్డాం. ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతుంటే చూడలేకపోయేది నేను. అసలు నా వల్లే వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు, నా వల్లే వీళ్ళందరూ ఇలా అవుతున్నారు అనేసి చాలా బాధపడ్డాను నేను, చాలా ఏడ్చేది. ఒక్కొక్కసారి వీళ్ళందరిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్తే బాగుండు అని అనిపించేది. ఎందుకంటే నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటే నేను చూడలేకపోయేది అసలు. మా నాన్న అయితే నాకు డయాలసిస్ 7 మంత్స్ అయింది. ఆ 7 మంత్స్లో
ఒక 5-6 టైమ్స్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా నాన్న ఇదంతా అబద్ధమేమో, వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, అల్ట్రాసౌండ్ చేస్తే తెలుస్తాయి కదా అనేసి అసలు చాలా అంటే చాలా హోప్ ఉండే మా నాన్నకి. అంత అబద్ధం కావచ్చు. అసలు ఎందుకంటే నేను అంత యాక్టివ్‌గా ఉండేది, అంత జాలీగా అసలు చాలా హ్యాపీగా ఉండేది. సడెన్‌గా ఇలా అయ్యేసరికి అసలు నీకు అవ్వడం ఏంటి అనేసి చాలా బాధపడ్డాడు మా నాన్న. ఎన్ని సార్లు అల్ట్రాసౌండ్ చేసినా, ఎన్ని సార్లు బ్లడ్ టెస్టులు చేసినా అంతే వచ్చేది. నా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వరకి మా నాన్నకి ఎక్కడో చిన్న హోప్ ఉండేది. ఇది సెట్ అయిద్దేమో, డయాలిసిస్‌లో అయినా సెట్ అయిద్దేమో, ట్రాన్స్‌ప్లాంట్ తప్పిద్దేమో అనేసి. కానీ దేవుడు నాకు ఇలా చేసేసిండు. కానీ ఏం చేసినా మన మంచికే అనుకోవాలి. అది నేనెప్పుడూ అనుకుంటా. ఏం జరిగినా గానీ మన మంచికే అనేసి అనుకుంటా. కానీ నాకిలా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాతకి ఒక 6-5 మంత్స్ అస్సలు నేను కోలుకోలేదు. నా వల్ల చాలా సఫర్ అయ్యిల్లు అనేసి. నా నా వల్ల ఒకరు బాధపడడం నాకస్సలు నచ్చదు. సో, నా వల్ల వాళ్ళు ఏడ్చేది, నన్ను చూసి బాధపడేది, పక్కకెళ్ళి ఏడ్చేది, అవన్నీ చూస్తూ అసలు నేను ఉండలేకపోయినా. ఇంకా లాస్ట్‌కి యశోదలో తెలిసిన డాక్టర్ ఉంటే ఇంకా అందులోనే నేను డయాలిసిస్ చేసుకునేది. అలా నా డయాలిసిస్ కూడా స్టార్ట్ అయిపోయింది. డయాలిసిస్ స్టార్ట్ అయినంక కూడా నేను డయాలిసిస్‌లో చాలా అంటే చాలా సఫర్ అయిపోయినా. మా వాళ్ళని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చాలా ఇబ్బంది పెట్టినా. ఆ సీరీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ సీరీస్. డయాలిసిస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఉంటాయనేసి నేను క్లియర్‌గా చెప్తాను. వాటిని నేను ఎలా ఫేస్ చేశాను అనేది కూడా క్లియర్‌గా చెప్తాను. ఆ సీరీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో, ఇలా జరిగిపోయింది నా కిడ్నీ ఫెయిల్యూర్ స్టోరీ. కానీ చాలా అంటే చాలా బాధపడ్డా. ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వెంటనే చాలామంది చాలా సఫర్ అయిపోతా ఉంటారు, బాధపడతారు. అలా ఏం బాధపడకండి, సఫర్ కాకండి. మన మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏం కాదు అనేసి మీరే కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరైతే అస్సలు డిప్రెషన్‌లోకి పోకండి, ఆలోచించకండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వెంటనే మీరు డయాలిసిస్‌కెళ్ళండి. లేదు మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్సే బ్లడ్ గ్రూప్ అలా మీకు కలిస్తే వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళిపోండి. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ అయితే ఉండకండి. ఎంత ఎంత ఫాస్ట్‌గా మీరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే అంత బెస్ట్. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, నాకే ఇలా ఎందుకయింది అది అనేసి అస్సలు బాధపడకండి. ఎందుకంటే నేను అవన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి బాధ ఉంటది. కానీ ఇంకా మనల్ని చూసి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు కాబట్టి వాళ్ళకి కొంచెం చెప్పండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళకుంటే షేర్ చేయండి. ఏదైనా మన మంచికే అని అనుకోండి. థ్యాంక్ యూ.